దానే. వెరీ గుడ్. ముందు చేయి శుభ్రం చేసుకో. ఓకే బాబాయ్. ఏదా శబ్దం ఏంటి? ఎలుకలు, చుంచు ఎలుకలు పెద్ద పెద్ద. అబ్బో వీటికి మందు పెట్టలేక చచ్చిపోతున్నా బాబాయ్. బాబాయ్ ఇప్పుడు ఈ తపాలా చెక్కన్నావు కదా, ఇప్పుడు ఈ తపాలాన్ని ఫస్ట్ హ్యాండ్ లో అమ్మితే ఎంత వస్తుంది, సెకండ్ హ్యాండ్ లో అమ్మితే ఉంటుంది, బ్లాక్ లో అమ్మితే ఎంత ఉంటుంది, థర్డ్ హ్యాండ్ లో అమ్మితే ఎంత ఉంటుంది? అది తెలియదురా. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ ఉండవు. బాబాయ్ దీన్ని తెలంగాణ ప్రాంతంలో సర్వపిండి అంటారు. ఏం పిండి? సర్వపిండి. 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 బాగా చేద్దాం మరి. చేద్దాం. రెడీ. ముందు అక్కడ బియ్యం పొడి. బియ్యం పొడి ఉంది. అవును ఉంది. ఉందా? దాంట్లో ఏమేమి వేయాలంటే అక్కడ పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉన్నాయి. ఉన్నాయి. వెయ్యి. నానబెట్టిన శనగపప్పు ఉంది, అది కూడా వేసి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందిగా. తర్వాత వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ఏంటో ఉల్లికాడల ముక్కలు. ఓహో ఉల్లికాడ ముక్కలు ఉన్నాయి. ఉన్నాయి. నువ్వులు. ఓ వేరుశనగ గింజలు అలా వేయకూడదు. ఎలా వేయాలి? వాటిని కాస్త దంచి వేయాలి. దంచి వేయాలి. ఆ రుబ్బు రోజులు తెచ్చుకోతున్నది. అబ్బా మళ్ళీ పని ఇప్పుడు నాకు తప్పదునాయన. మరి ఏదైనా రుచికరంగా తినాలంటే కష్టపడి పని చేస్తారు. ఇది కూడా లోపల సరిపోయేది, బయట పెట్టాను తర్వాత. జాగ్రత్త. మరి మెత్తగా ఎవరు రుబ్బేనక్కలే, ఊరికే దంచితే చాలు. గింజలు పైకి పోకుండా దంచు. చాలు చాలు. వేసేయి. పొడి పోద్ది. వేసారా? అది రుచికరంగానే ఉంటుంది. దాంతో పాటు వేయాలి అంతే. ఓహో. ఇప్పుడు ఉప్పు కూడా వేయి. మంచి ఉప్పు కూడా కాస్తంత 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. మంచి ఉప్పే ఉండదు, ఉప్పులో ఉప్పే ఉంటది. 2 ఉంటాయిరా. పళ్ళు ఉప్పు అంటారు, రాతి ఉప్పు. అది వేయి. నీళ్లు తీసుకుని పోయి, ఎక్కువగా పోయొద్దు. అర్థమైంది? రొట్టెల పిండి ఎలా చేస్తామో అలా ఓ మోతాదు. సరే ఓకే. కలిపి ఇప్పుడు అయిపోయింది బాబాయ్. చక్కగా ఉండలా తయారు చేయాలని తీరా చక్కగా బాల్ లా చూపించాలి నాకు. అది రౌండ్ గా తయారు చేయి. రౌండ్ గా. వెరీ గుడ్. బ్రహ్మాండం. ఇప్పుడు ఏం చేస్తావంటే అవతల మనం పెట్టుకున్నాం కదా పొయ్యి మీద, గిన్నె, దాంట్లో నూనె పోయి చెప్తాను. ఈ ముద్ద దాంట్లో పెట్టు. అది ఒత్తు దాన్ని అటువైపు, అన్ని వైపులా వచ్చేలా వస్తుంది. వెలిగకుండా ఏంటి బాబాయ్ ఇదంతా? స్టవ్ వెలిగించాలి కదా. స్టవ్ వెలిగించి ఆ పని చేయగలవా? ఓహో కాలుతుందిగా. నూనె బాగా వేడెక్కితే ఏమవుతుంది, నీ చేతులు కాలుతాయి. ఇది సన్నటి సెగ మీద కాలాలన్నమాట. మంట పెద్దగా పెట్టద్దు. చాలు. అయిపోయింది బాబాయ్. రై 4 వైపులా 4 కన్నాలు పెట్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించు. తక్కువ ఉందా? అది సంగతి రా. ఇది దాదాపు 10 నిమిషాల సేపు టైం పట్టేలా ఉంది. పడుతుంది. దాని అంతా అదే అలాగా బయటకు వస్తుంది అనమాట. మనం జాగ్రత్తగా విరిగిపోకుండా తీసుకోవాలి దాన్ని. ఓహో ఎలా కాలుతుంది అది? జాగ్రత్తగా. బాగా కాలుతుంది బాబాయ్. జాగ్రత్త. మంట మాత్రం పెంచవద్దు. అంతే. అడుగు. ఏం లేదు, అది గరిటే కొంచెం తుప్పట్టినట్టుంటేను. ఏంటబ్బా తుప్పు పట్టిందని చూసి. సరే అయితే సర్వపిండి జాగ్రత్తగా నువ్వు వెళ్ళిపో. చేతిలో నీ హోటల్ పెట్టావు, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతా. వెళ్ళిపో నువ్వు. అలాగే. నిన్ను నేను తీసుకెళ్తా. అలాగే. నువ్వు వెళ్ళిపో బంగారు. అలాగేరా. అమ్మయ్యా, ఇప్పుడు హోటల్ మొత్తం మార్చెట్టొచ్చు. ఈ జీవన చదరంగంలో ఈ దేవుడి ఏంటి నేను లేనప్పుడు కూడా హోటల్ చూసుకోవడంలో ఎంత శ్రద్ధ పట్టిపోయింది.
ఏంట్రా ఆ. ఏంట్రా రేడియో దుక్కుతున్నావు? అది రేడియో తుప్పట్టింది బాగా, దుమ్ము పట్టేసరికి ఫీచర్స్ కరెక్ట్ రావట్లేదు. రెండు ఛానల్ కలిసి ఏ పాట ఏంటో అర్థం కావట్లేదు. తెలుగు తమిళ రెండు కలుస్తున్నాయి. అలాగే ఆ. అందుకని దాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే అది కూడా సంచిలో వేసేద్దాం అనుకుంటున్నా. సంచా ఆ. సంచి ఏంటి? అదే గోన్ సంచిలో వేద్దామా అని. గోన సంచి ఏంటి? గోన్ సంచి అంటే ఏంటంటే జాగ్రత్త పెట్టడం కోసం అని. అంటే ఏంటి బాబాయ్ గోన సంచి అంటే ఎలా ఉంటది అది? ఎలా ఉంటదా ఆ. చూపించనా? ఆ. రే ఆ. నువ్వు ఏం చేస్తున్నావు తెలియదు అనుకుంటున్నావా? తెలియదు అనుకుంటున్నావు కదా, చెప్తాను. బాబాయ్ అది పాత సామాన్లు కొంటా, ఇనుప సామాన్లు కొంటా. ఓహో బాబాయ్ బాబాయ్ అది కాదు బాబాయ్, నేను చెప్పేది ఇల్లు జాగ్రత్తగా. బాబాయ్ ఇప్పుడు అది పక్కింటి రమేష్ గారు. ఇది ఆ? ఏంటి ఇది? ఇది ఇది అయ్యో, నువ్వు అడిగిన టీగిన ఇందులో ఉందేంటి? ఒరే ఇదిగో జాగ్రత్త అక్కడ పెట్టి. ఎందుకురా ఇలాంటి చిల్లర పనులు చేస్తావు? నేనా? రే నీతో బేరం పెట్టుకున్నాడు ఆ గురునాథం గారు. ఆ గురునాథం అనేవాడు ఆడు చెప్పాడు నీకు ఎలా ఏదో పనులన్నీ అలవాటు ఉన్నాయని. ఎందుకురా కంగారు? నీ జీతం అంతా నీకు బ్యాంకులో వేస్తున్నానా లేదా? 2 పూట్ల ఫుడ్ పెడుతున్నానా లేదా? ఈ మాత్రం విశ్వాసం లేదురా నీకు? మొత్తం తెలిసిపోయినా ఆ? తెలిసిపోయి మీ బాబు కూడా వస్తున్నాయమంటావా? అంటే ఫ్యూచర్ లో కొంచెం పెళ్ళైన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నీకేంటి ఆ ప్రాబ్లమ్? అదే పెళ్ళైన తర్వాత పెళ్ళం సినిమాలకి పార్కులకి గట్రా తీసుకెళ్ళమంటది కదా. అందుకని చెప్పి నా హోటల్లో దొంగతనం చేద్దాం ఇవి అనుకున్నా. అమ్మితే ఎంత వస్తాయి? ఎంత వస్తాయి నాకు అర్థం కాదు. అందుకని చెప్పి చిల్లర కోసం తీసుకెళ్తావు అయితే. అంటే ఇప్పుడు కాదు బాబాయ్, వాటికి రంగు ఇచ్చి తీసుకొద్దామని ఇంకో పని చేస్తావు అయితే. నాకు తెలిసిన ఎస్ఐ గారు ఉన్నారు, ఆయనకు ఫోన్ చేస్తా. మాట ఎందుకు ఇప్పుడు నేను చెప్తా. తపాల చెక్క మొత్తం కాలిపోతూ ఉంటది ఈ పాటికి. ఇలా రా, కూర్చో. ఇలా రా. ఏంటి? ఈ వయసులో బుద్ధిగా పని చేసుకోవాలి, ఓకే కష్టపడి ₹4 సంపాదించాలి. ఓకే ఓకే ఇలాంటి ఏదో చిల్లర వేసాలు చేసామనుకో పగిలిపోతాయి. ఓకే 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 ఇక మరి చేయవు కదా, చెయ్యవు కదా, చెప్పు. దేవుడి మీద కొట్టేసి దేవుడి మీద కొట్టేసి ఇక మీద ఇక మీదట దొంగతనాలు చిల్లర పనులు చేయను, చిల్లర పనులు చేయను. మాట కట్టుబడి ఉంటావా? కట్టుబడి ఉంటా. అబ్బా రేయ్, అది కాలిందా? కాలింది. నాకు కాలుతుంది ఇక్కడ. కాలుతుందా? నీకు కాలుతుందిలే. దొంగతనం దొరికిపోయిన తర్వాత ఏం చేస్తాం మరి? ఇలాంటి ఏదో చిల్లర పనులు చేయడం మానేసి బుద్ధిగా పని చేయడం నేర్చుకో. హలో బాబాయ్, ప్రతిసారి చిల్లర పనులు అనకు. ఎవరి వస్తువులు మన వస్తువులు, మన వస్తువులు మనం అమ్ముకుంటే తప్పేమిటి? అవును కదా. దాన్ని ఏమంటారంటే దీని నేను చెప్తా. ఆ వస్తువులన్నీ భద్రంగా జాగ్రత్తగా దులిపి లోపల పెట్టు. దానికి ఇంకా టైం ఉంది. ఓహో సన్నాసి అని. పెట్టు, టేబుల్ మీద పెట్టు. టేబుల్ మీద మళ్ళీ పెట్టనా? సర్దేశావా? సర్దేశాలే. అది అయిపోయిందేమో చూడు, అది బాగా కాలిందేమో చూడు. బ్రహ్మాండంగా కాలింది. వెరీ గుడ్. జాగ్రత్తగా విరిగిపోకుండా ఏమాత్రం మొక్క కాకుండా దాని జాగ్రత్తగా తీయాలి. ముందు దేంట్లో పెట్టాలి? ఆ ప్లేట్ తీసుకో, దాంట్లో పెట్టుకో. అరిటాక్ వేసి ఉంది చూడు, ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకో. ఓకే, దాని మీద పెట్టి జాగ్రత్తగా తీసి. చెప్పాల్సి నేను కొడుతాను రా, చప్పట్లు నేను కొడుతున్నా. ఏదేనుకో అంత బాగా తీసే ఎరకుండా.